From Sand and Foam, a work of Khalil Gibran. ఖలీల్ జిబ్రాన్ రచన ఇసుక నొరగ నుంచి కొన్ని ముక్కలు. I am forever walking upon these shores, betwixt the sand and the foam. The high tide will erase my footprints, and the wind will blow away the foam. But the sea and the shore will remain forever. నేను నిరంతరం ఈ తీరాల మీద నడుస్తున్నాను. ఇసుక నురుగల మధ్యన అలలు పోటెత్తి నా అడుగుజాడలను తుడిపేస్తాయి. ఇక గాలి ఈ నిరగను ఊదేస్తుంది, కానీ ఈ సముద్రం ఈ తీరం మాత్రం అలాగే ఉండిపోతాయి కలకాలమును. Once I filled my hand with mist. Then I opened it, and lo, the mist was a worm. And I closed and opened my hand again, and behold, there was a bird. And again I closed and opened my hand, and in its hollow stood a man with a sad face turned upward. And again I closed my hand, and when I opened it, there was not but mist. But I heard a song of exceeding sweetness. ఒకప్పుడు నా చేతిని తుహినజలంతో నింపుకున్నాను. చెయ్యి తెరిస్తే ఆశ్చర్యం, నీరంతా ఒక పురుగయ్యింది. ఇక మరోసారి నేను నా చేతిని మూసి తెరిచాను. చూస్తే అందులో ఒక పక్షి ఉంది. ఇక మరోసారి నేను నా చేతిని మూసి తెరిచాను. ఆ ఖాళీలో ఒక మనిషి ఏడుపు ముఖంతో నిలుచున్నాడు పైకి చూస్తూ. ఇక మరోసారి నేను నా చేతిని మూశాను. దాన్ని తెరిచినప్పుడు అందులో నీరు తప్ప మరేమీ లేదు. కానీ అంతులేని మాధుర్యం గల పాట వినబడింది. It was but yesterday I thought myself a fragment quivering without rhythm in the sphere of life. Now I know that I am the sphere, and all life in rhythmic fragments moves within me. నిన్ననే కదా నన్ను నేను జీవనగోళంలో లయలేకుండా కదులుతున్న శకలం అనుకున్నాను. ఇప్పుడు నాకు నేనే ఆ గోళాన్నని తెలుసు. జీవమంతా లయబద్ధ శకలాలుగా నాలోనే కదులుతుందని తెలుసు. They say to me in their awakening, you and the world you live in are but a grain of sand upon the infinite shore of an infinite sea. And in my dream I say to him, I am the infinite sea, and all worlds are but grains of sands upon my shore. వాళ్ళంతా మెలకువగా ఉన్నప్పుడు నాతో చెబుతారు, నీవు నీ ఉంటున్న ఈ ప్రపంచం అంతులేని సముద్రపు అంతులేని తీరం మీద ఒక్క ఇసుక రేణువు మాత్రమేనని. ఇక నేను నా కలలో వారికి చెబుతాను,
నేనే అంతులేని సముద్రాన్నని, ఈ ప్రపంచాలన్నీ నా తీరం మీద ఇసుక రేణువులు మాత్రమేనని. Only once have I been made mute. It was when a man asked me, "Who are you?" నేనొక్కసారి మాత్రమే అవాక్కయ్యాను, ఒక మనిషి నన్ను నీవెవరు అని అడిగినప్పుడు. The first thought of God was an angel. The first word of God was a man. దేవుని మొదటి ఆలోచన ఒక దేవదూత, దేవుని మొదటి పలుకు ఒక మనిషి. We were fluttering, wandering, longing creatures 1,000 years before the sea and the wind in the forest gave us words. Now, how can we express the ancient of days in us with only the sound of our yesterdays? మనమంతా వేల వేల సంవత్సరాల క్రితం సముద్రం, గాలి, అడవి మనకు మాటలు నేర్పకముందు కొట్టుమిట్టాడుతూ, తిరుగాడుతూ, కోరికలు గల జీవులుగా ఉన్నాం. ఇక మనమిప్పుడు మనలోని దినాల పాతదనాన్ని నిన్నటి మాటలతో ఎట్లా తెలపగలుగుతాం? The Sphinx spoke only once, and the Sphinx said, "A grain of sand is a desert, and a desert is a grain of sand. And now let us all be silent again." I heard the Sphinx, but I did not understand. స్ఫింక్స్ ఒకేసారి మాట్లాడింది. స్ఫింక్స్ అన్నది కదా, ఒక్క ఇసుక రేణువే ఎడారి. ఇక ఎడారి అంటే ఒక్క ఇసుక రేణువు మాత్రమే. ఇక ఇప్పుడు మనలా మనం మౌనంగా ఉందాం అని. నేను స్ఫింక్స్ మాటలు విన్నాను, కానీ నాకు అర్థం కాలేదు.